రామయ్య రామ సక్కని మనిషి అందరిని విడిసి తొవ్వ నడిసి పాయనా అన్నేడు నీ రూపే కరువాయను దారెంట తన అంతలా తానే పోతున్నా గాని పిలిసి పలకరిద్దువు ఎందరినో ఎదురయ్యి మాట్లాడుడు గింత గర్వమన్నది లేని కాతీరు మనిషికి గండమెట్లెదురయ్యను సూర్య వంశాన్ని విడిసెల్లెను నీ ఊరు చిన్నవాయ వాడముగా బాయ ఎక్కడెళ్ళిపోతివే రామయ్య దిక్కులు చూస్తున్నామే నేడు జాతరయినది వాకిట్ల నిన్ను చూడ సిద్దిపేట జిల్లంతా అబ్బే జంకి చుట్టూర్లు అన్ని కూడా అయ్యో కడసారి కన్నీట దిగుతుండ్రు బండ్లు ఆటోలు వస్తున్నాయే నీవు చూడ తోటపల్లి గ్రామంకు రామయ్య నిదురున్న తీరు కడగూడ పోలేరు లేవంటే నమ్మలేము మరణ వార్త జీర్ణించుకోకున్నమే మన కుర్మ వంశంలో నువ్వు వరమై వచ్చినట్లు మేనా మామ ఇంటిలో నువ్వు మేలిమి బంగారమే ఓ బాపు నీ తడ లేకున్న అడిగి పెట్టే గుణము దినము యాదికొస్తవే నీ రూపు మాకెట్ల మరుపస్తది రామయ్య నీ భార్య ఐలవ్వ హలపోత రోజు అస్తావా గిట్లకు ఒక్కసారి బలుగాన్ని చూసిపోవా పాలు నీళ్ళ తీరు పానంగా ఉండే సీతారాముల కష్టము అన్ని దాటి ఈ స్థాయికొస్తమంటూ అయ్యో 10 ఏళ్ల సంధి సుగరొక్కటనుకుంటే సురువయ్య చూడు మళ్ళీ కాలేయం సమస్య ఘోరమాయే రాత్రి రాత్రి చూడు వాంతులవుతున్నాయి వశపడతలేవు అంటూ ఆర్ఎంపీ డాక్టర్ కు అప్పట్టుర్తి తెల్లారి ఎప్పటోళ్ళెల్లటి ఎల్బీ నగరుకెళ్తే రాసిండ్రు పరీక్షలు అడ్మిట్ చేసిండ్రు 2 రోజులు లివరు ఇబ్బంది బాగుంది ఎల్లండి నిమ్సుకు అని పంపుతుండ్రు గదనే బాణాలు కాపాడ పంజగుట్ట దాదాపు 3 నెలల సంధి నీ తౌసు బాపు తవకానే ఇల్లాయేనా పొద్దు మా పంత పెట్టాయేనా ఏ సార్ ఎప్పుడొస్తాడు ఏమి చెప్తాడు అంటూ నీ కొడుకు నీ బిడ్డలు ఉద్దవ కండ్ల డాక్టర్ల తవ్వ చూసే సార్ల కాళ్ళ ఎలా పడుతూ కాపాడు సారంటూ కన్నీరదీస్తున్నారు నీ పిల్లల తిప్పాలు ఎవ్వరవే ఉద్దవ కండ్ల డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోతుండ్రు ఈ తీరు సేవ చేసే పిల్లల్ని ఈ రోజుల చూడలేమంటూ గాడ పట్టిన డాక్టర్లు పలుతీర్ల వైద్యము చేసేది చేస్తున్నారే మెరుగైన మందులు గోళీలన్నీ ఎంత చేసిన గాని ఎనుదిరుగుడే లేదే ఎన్ని మందులాడినా అన్నీకు ఎడమకుడి ఏమీ లేదే కష్టమంటూ సార్లు పైబడిన ఈడంటూ పొమ్మంటూ చెప్పినారు ఇల్లు చేరామో లేదో గదనే ఇక కలు చూస్తేవా నీవు ఏడున్నవని అంటే నా ఇల్లు అంటున్నవా అర్ధ గంటలో కను మూస్తివా
ఏరినాక ఇరిగిన కర్ర తీరు నీ జీవి ఇంట్లానే వాయగదనే పైసెంత పోసిన పానాలు నిలువాలి అనుకుంటా నీ కొడుకుతో నీ బిడ్డలు గొల్లున శోకానన్ని పరుగున పలుగాము పరివేద గ్రామమంతా నీ కన్నూరు జనము అంతా రామయ్య పుట్టిందో తాడైన గారంగా పెరిగావు ఏ లోటు లేకుండానే నీ మెనమామ కొడుకోలే చూసినాడు నిన్ను అందూరే అందారు పారాద రామయ్య పానము ఊరికంటూ ఊరంతా తారీపు ఏతుంటిరే నేడు సందు లేరు కదని సాపల్లో ఉంటే వాకిట్ల పడతలేరే రామయ్య నీకాకి పలుగమంతా నాకు సంతానము లేదు సాదుకుంటాడని నీ తల్లి నరసవ్వా నిన్ను మెనమామ సేత పెడితే మీ తండ్రి కొమరయ్య ఓ కొడుక రామయ్య మామ గాదుర ఎల్లయ్య నిన్నెంతో పానంగా చూసినాడు మా అక్కకు ఒక్క బిడ్డ లేదు అనుకుంటా అత్తమ్మ ఎంకవ్వ వాళ్ళ సెల్లే ఎల్లవ్వ 8 పిల్లను ఇస్తే నీ భార్య ఐలవ్వ వరుస కలిసిన తీరుగా ఇల్లు నిలబెట్టిరా భార్య భర్తలై నీ బంధమా నీ సూర్యవంశమంతా చుట్టూ కూసున్నారు చూడవ ఒక్కసారి కనుదెరిసి మాట్లాడే మాతో అంటూ పక్కున వలిగిన నీ బిడ్డలన్న కదువ పట్టేడుస్తుంటే కొడుకు కుప్పగూలిపాయని బలుగంలో ఏ కార్యమైనా ముందుండే మా బాపు మా తోడు విడిసినాడు ఉన్నేడు ఒంటరైపోతున్నాడు అంటూ నీ కన్న పిల్లలు కన్నీట నీ తాడ అల్లుళ్ళు నీ ముందరా అయ్యో కన్నీరే పెడుతుండే అల్లుడు సతీష్ అంటే నీకు ఎనలేని ప్రేమ ఎదురయ్యి పిలిసినాడా మామంటూ చేయబట్టి రమ్మన్నాడా పండుల పప్పంలో ఏ కార్యమైనా తండ్రి కొడుకుల తీరుగా అమ్మి ప్రేమ వర్ణించే తరముగానే నేడు మీరందరూ ఒక తాడ నినుగన్న తల్లిదండ్రి కొమరయ్య నరసవ్వ పెంచిన మెనమామ అత్తమ్మనే ఎల్లయ్య ఎంకవ్వ అల్లుడు సతీషు నీ భార్య తల్లిదండ్రి ఎల్లవ్వ మల్లయ్య గూడున్నారా మరుపురాదే నాన్న మా సిన్నతనము నకారంగా సాధినవే ఇంత చెప్పన్నదయ్యకుండా అంటూ కొడుకు అశోకు గతమంతా కలిసి తల్లడిల్లుతుండగా కోడాలు శ్రావంతి దుఃఖానని ఓ బాబు ఓసారి లేవమంటూ బిడ్డలు ముగ్గురు బిక్కున దుఃఖాననే రేణుక పద్మరజిత శోకము సినవోయి నిలుసుండ్రు అల్లుళ్ళు ఎల్లయ్య శంకరు కన్నీటనే నీ అల్లుడు సతీషును తెలిసేనే
కథలు నీ మనువాడు శ్రీకాంతు మన్మరాలు శ్రీయ పవను కార్తీక్ శివతోని వినయు రేష్వంతు కోసోలేని మన్మరాల్ పల్లవి పక్కున వలుగంగ పాడేపై వడుకున్నవా ఓ తాత పందుకై పోతున్నవా రామయ్య అక్క కనకవ్వ కన్నీరదీస్తుంది మీ బావ ఆశయ్యను కలిసి అలపోత ఎప్పరాదు రామయ్య అన్నా అన్నా అంటూ వచ్చిందే సెల్లె పాలవ్వ బాధ ఎందే మీ బావ మల్లయ్య మనిషైతలే మీ తమ్ముడు బీరయ్య చల్లడిల్లు తుండు తోబుట్టు దూరం అంటూ దుఃఖాన నీ తాడగొల్లునని వదిన ఎంకవ్వ వలపోత నీ భార్యతో చేరి పలుగమంతా శోకము రామయ్య నిన్నెట్ల మరుసుందుము అంటూ కాకి బలుగమంత కన్నీరే పెడుతుంటే ఏడుండి చూస్తున్నవే రామయ్య రావాయ ఒక్కసారి ఊర్ల పేరెంతో నీది బావా బావా అంటూ ఇంటల్లుడే కాదన్నా నీవు ఊరంతా అల్లు నీవే ఊర్లో ఒక్క దంద కాదు రాని పనేది లేదు గొర్రెల మేకల దందనే మళ్ళీ వ్యవసాము పనులు కూడా రామయ్య మటను కొట్టుడంటే నీతోనే సాధ్యము పెద్ద పెద్ద కార్యాలల్లా కింటల్లా ఆర్డర్లు నీ దందనే నీతోని పని చేసే వారంతా చుట్టూ 10 ఊర్లలో పాడేపై నువ్వు పోతేనే కన్నీట జాతరై కదిలినరే నీ యాత్ర అడివి ఏరుకున్నరే రామయ్య కట్టేనే చుట్టాలయ్యే నీ ఇల్లు కడదిరిగి పోయినరే నీ బిడ్డలు నీ కొడుకు గొల్లుననే నీ భార్య నిన్నెట్ల మరువాలేని రామయ్య సీకటై పోతున్నరే మేము తిరిగెళ్ళి పోతున్నామే నువ్వు ఒక్కనివి ఎట్లుంటవి కురుమ ఇండ్లిడిసి పోతున్నావా గుంట గుడిసేసి గడియేస్తే